తారక్ సార్, నా కోసం మీరెందుకు మీ అక్కని చెల్లిని తిట్టారు? వాళ్ళెందుకు ఏ కారణం లేకుండా నీ చేతికి గాయం చేశారు? సమాధానం చెప్పు నిలవేణి. నేనేం చెప్పలేను సార్. నేను చెప్పనా? ఈ ఇంట్లో నువ్వంటే ఎవ్వరికీ అభిమానం లేదు. మా అమ్మకి, నా సిస్టర్స్కి, మా బావకి నువ్వంటే అసూయ, ద్వేషం నిలవేణి. ఆ కుళ్ళుతోని నీ చేతికి గాయమయ్యేలా చేశారు. వాళ్ళకి నేనంటే అభిమానం లేదు అన్నది కొత్త విషయం ఏం కాదు సార్. కానీ ఏం చేయగలం? యజమానులు ఏం చేసినా పని వాళ్ళు భరించాలి సార్. ఇంకెన్నాళ్ళు భరిస్తావు నిలవేణి? ఎంతో కష్టపడి బోర్డు మెంబర్ అయ్యావు, బ్రాండ్ అంబాసిడర్గా అయ్యావు. ఇంత పేరు సంపాదించుకుని కూడా ఇంకా అందరితో నువ్వు మాటలు పడాలా? చెప్తున్నాను కదా సార్, యజమానులు ఏమన్నా పని వాళ్ళు పడాలి. సైనింగ్ అథారిటీ అప్పగించాక నీ పనితనంతో బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్నావు. కంపెనీకి ఎంతో మేలు చేశావు. ఇంత మంచి స్థానం సంపాదించుకున్నాక కూడా వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటావా? సార్, మా నాన్న ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు, మహేంద్రయ్య గారు మన కుటుంబానికి ఎంతో మేలు చేశారు, ప్రాణాలు నిలబెట్టారు అని. ఈరోజు మనమంతా బతికున్నామన్నా, 3 పూటలు కడుపు నిండా తినగలుగుతున్నామన్నా దానికి కారణం అయ్యగారేనని చెప్పేవారు. ఈ కుటుంబంలో ఎవరు తిట్టినా కొట్టినా సరే మేము భరించాలి, సర్దుకుపోవాలి. నిలవేణి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతుంది. కానీ నీ మీద కక్షతో ఎవరేం చేసినా నేను చూస్తూ ఊరుకోను. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే వాళ్ళకి సమాధానం చెప్తాను. హే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి నిలవేణి? నిలవేణి, నిలవేణి, చూపించు. నిలవేణి, నిలవేణి చూపించు. నిలవేణి, సరే కూర్చో, ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే, నీ చెయ్యి నొప్పి తగ్గడానికి వెన్నపూస రాస్తాను. సార్ పర్వాలేదు సార్, నేను రాసుకుంటాను. మీరెలా రాస్తారు? ఎందుకు రాయలేను? మీ చేతికి కట్టుంది కదా. ఈ ఇంట్లో నీ వాల్యూ ఏంటో తెలియాలని ఇన్నాళ్ళు ఈ కట్టుని మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఇక ఇది అక్కర్లేదనిపిస్తుంది.